ఈ పెళ్లిని జరుపుకొని ఎంతగానో పండుకోవాలి, మళ్ళా దగ్గర చేసి మంచి కూర్చోవాలి. అట్లాంటి ఇక్కడే చేస్తాం అన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు మా బాల్కనీ చూద్దాము. ఇందులో ఇక్కడే మేమందరం వాషింగ్ ఏరియా అంటే బట్టలు వాష్ చేసుకుంటాము, బ్రషింగ్ చేసుకుంటాము, మొత్తం ఫేస్ వాష్ అన్ని ఇక్కడే. దాన్ని దాటి ఒకసారి ముందరికి చూడండి, ఇక్కడ మాకు దగ్గరలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మాకు ఎంతో ఫేవరెట్ అయిన గాడ్. నెక్స్ట్ వచ్చేసి మన వంట కార్యక్రమం ఎక్కడ జరుపుకుంటామో చూడండి ఒకసారి. వెల్కమ్ బ్యాక్ టు మై వంట గది. వీడియోస్ చూసుకోవచ్చు మీరు. ఎనీ టైం ఒక ఎక్స్ట్రా సిలిండర్ ఫుల్ ఉంటుంది మా రూమ్ లో. ఇది వచ్చేసి లైట్లు అండ్ ఇటు ఏమో చెట్టు వాటర్ మిషన్ ఇది. అందుకని మేము ఎప్పుడు కింద తెచ్చుకుంటాం షాప్ లో వాటర్. 20 రూపీస్ పర్ బాటిల్. అండ్ ఇది వచ్చేసేమో సింక్. మా గిన్నెలు అన్ని ఇందాక అక్కడ మనోజ్ అనే అయితే పర్చేజ్ చేసామో అతను డ్యూటీ సరిగా చేయలేదు. కాబట్టి మీరు అందరూ కామెంట్ లో చెప్పండి. గిన్నెలు కడుపు మనోజ్ అని కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి 2 పొయ్యిలు మొత్తం వంట చేసుకునేది ఇక్కడ. ఇది వచ్చేసి మా వంట సామాగ్రి మొత్తం ఇందులో ఉంటుంది. రూమ్ చూడడానికి ఎంతో గలీజ్గా ఉంటది, కానీ టైంకి తింటాం, టైంకి అన్ని పనులు చేస్తాం అన్నమాట మేము. ఇది వచ్చేసి కుమార్, ఎస్పెషల్లీ కుమార్ ని ట్యాగ్ చేయండి. ఎందుకంటే కూరగాయలు ఎవ్రీ టైం డైలీ కుమార్ మొత్తం అప్డేట్ చేస్తాడు అన్నమాట. కూరగాయలు టైం టు టైం తీసుకొచ్చి పెడతాడు. కానీ అతనికి లేదు ఏంటంటే చెత్త ఎప్పుడు పాడేసినా తెలియదు, కానీ ఆ చెత్త మొత్తం అలాగే ఉంది. పేరు కూడా కామెంట్ లో చెప్పండి, మిస్టర్ కుమార్ చెత్త పాడేయని, మీ డ్యూటీ కరెక్ట్ చేయండి అని కొంచెం చెప్పండి. మీరు చెప్తే విన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక మన అన్ని అల్లం, బెల్లం, అన్నం, ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి. ఏమో వాటర్ ప్రాబ్లం ఇది ఇంకో అతని డ్యూటీ. యాక్చువల్గా మాకు ఉన్న రూమ్మేట్స్ అందరికి ఒక్కొక్క డ్యూటీ ఉంది. అందరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్ చేస్తేనే వాళ్ళు అదే ఆ పూటకు తినడానికి అర్హులు అన్నమాట. నెక్స్ట్ మనకు 2 బెడ్రూమ్లు ఉన్నాయన్నమాట. అవి చూద్దాం పదండి. ఇది ఒక డార్క్ రూమ్, అంటే ఒక డార్క్ ఇది ఒక డార్క్ రూమ్. ఎప్పుడు చీకటిగా ఉంటుంది. ఇందులో ఎప్పుడు మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు. సైలెన్స్. ఇప్పుడు వచ్చేసి ఇది లోపల ఒక బాత్రూమ్. అండ్ మా లగేజ్ వచ్చేసి ఇటు రైట్ సైడ్ మొత్తం ఇది. ఇక్కడేమో ఒక ఇది వచ్చేసి మొత్తం మా లగేజ్ అన్నమాట. ఇంతనేమో ఒక విప్రో ఎంప్లాయ్. ఫ్రెండ్స్ ఇందాక చూసారు కదా, అదేమో డార్క్ రూమ్. అండ్ ఇదేమో కొంచెం మేధావు అంటారు అన్నమాట. ఇందులో అందరూ ఎంప్లాయీస్. రాకేష్ ఇద్దరు వచ్చేసి మరి మా ఇద్దరు రూమ్మేట్స్ అన్నమాట. ఇది పరిచయం చేస్తూ పరిచయం చేస్తూ పేరు చెప్పు. Sir from Kottagudem, and he is the IT employee. 2 months 3 months 3 months అయింది జాబ్ లో జాయిన్ అయ్యి అతను. ఆయన ఇతను వచ్చేసి రాకేష్. రద్దు తీస్తే తప్పుకుంటాడు దాంట్లో. రద్దు తీస్తే తప్పుకోవాలని చూస్తారు ఎప్పుడు. అదొక బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఈస్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. అండ్ ఇది వచ్చేసి మన బాత్రూమ్ అన్నమాట. కాలకృత్యాల ఏమంట గది.
అక్కడే కూర్చుంటాం, ఇక్కడే తానం చేస్తాం. అది లగేజ్ లగేజ్ ఉంది బ్యాగ్. ఇది ఇది మాకున్న ఏకైక ఉపయోగ ఎక్స్పెరిమెంట్ ఇది. కరెంట్ ఎక్స్పెరిమెంట్ అది. అంతేనా? అందరం టైం పాస్ కి ఎప్పుడన్నా వైఫై, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫై చూపిస్తా. ఇది వైఫై 3 months వచ్చేసి 900 పెట్టి వేసుకున్నాము. అదే ఇది ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు మాకు టైం పాస్ కానప్పుడు ఇది వచ్చేసి మాకు క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డ్ బ్యాచులర్స్ కదా, ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటది. కలిసి తప్పది. అది వచ్చేసి మాది క్యారమ్ బోర్డ్, అందరం ఆడతాం అన్నమాట. అందరం ఇప్పుడు రకరకాల దేశం నుంచి వచ్చి ఇక్కడ మా రూమ్ యొక్క ఓనర్ కొంచెం దీన పరిస్థితుల్లో ఉన్నాడంటే, మీ అందరం స్టూడెంట్స్ అందరం పైసలు కలిసుకొని ఆయనకి రూమ్ రెంట్ పే చేస్తున్నాము. అదంతా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకో, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మేము ఒక ఓనర్ ని బతికిస్తున్నాం ఇక్కడ. ఫ్రెండ్స్, మనం ఎంట్రన్స్ లోపలికి చూసాము, కానీ ఎంట్రన్స్ బయట వ్యూ ఎంత మంచి ఉందో చూడండి ఒకసారి. వ్యూ చాలా బాగుంటుంది. వ్యూ ఫ్రెండ్స్, మమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఓనర్ సీసీ కెమెరాలో అతను ఒక మంచి ఆటగాడు అన్నమాట. ఏదో ఒక రోజు అందరికి పరిచయం చేపిస్తారు అతన్ని. అండ్ మోస్ట్ స్పెషల్ పర్సన్ వచ్చేసి మా ఫ్రెండ్ పవన్ సేజ్. అతని గురించి ఒక కొటేషన్ రాసే చెప్తాను, చూడండి. దానికని 2 మాటలు చెప్పు. ఫ్రెండ్స్ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రెండ్. కాకపోతే కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటది. ఇతను వచ్చేసి బీటెక్ కంప్లీటెడ్, నెక్స్ట్ జాబ్ చేయబోతుంది. ఇతను ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్, హిందీలో పర్ఫెక్ట్, అన్నింటిలో పర్ఫెక్ట్. కాకపోతే ఒక లవ్ లోనే ఫెయిల్యూర్. ఇతనుకున్న ఒక పెద్ద అరుదైన బిరుదు.